నమస్కారం. సుఖీభవకు స్వాగతం. తింటే ఆయాసం, తినకపోతే నీరసం అని మనం అప్పుడప్పుడు వాపుతూ ఉంటాం. థైరాయిడ్ పనితీరు విషయంలో ఇది 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. ఎందుకంటే మన ఒంట్లో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైనా తక్కువైనా ఎక్కడ లేని చిక్కులు వచ్చి పడతాయి. థైరాయిడ్ తగ్గితే నెలసరిలు గాడి తప్పి రావటం, గర్భం ధరించలేకపోవటం, బరువు పెరిగిపోవటం వంటి సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అదే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైతే బక్కపల్చగా మారడం, గుండెలో దడ, ఆయాసం, హైరాణ, హడావిడి ఇలా సమస్యల చిట్టా చాలానే ఉంటుంది. అసలు ఏమిటి థైరాయిడ్ కదా? థైరాయిడ్ లోపాలు ఎందుకు వస్తున్నాయి? థైరాయిడ్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ఎన్నో అవయవాలు, మరెన్నో విభాగాలున్నా వాటన్నింటిలోకి ఎంతో కీలకమైనది థైరాయిడ్ వ్యవస్థ. మన జీవక్రియలను క్రమబద్ధం చేసే అతి ముఖ్యమైన పనిని ఈ వ్యవస్థే నిర్వహిస్తుంది. ఇదిగో ఇక్కడ సీతాకోక చిలుక ఆకారంలో కనిపిస్తోందే అదే థైరాయిడ్ గ్రంథి. గొంతు దగ్గర ముందు వైపు మన గాలిగొట్టానికి చిన్న సీతాకోక చిలుకలా ఖర్చుకొని ఉండేదే థైరాయిడ్ గ్రంథి. చూడడానికి ఇది చిన్నదే గాని పనిలో మాత్రం చాలా పెద్దది. మన శరీరం మొత్తాన్ని, ఒంట్లోని ప్రతి కణాన్ని, ప్రతి అవయవాన్ని చురుకెత్తించే బృహత్తరమైన బాధ్యత నిర్వర్తిస్తూ ఉంటుంది ఈ గ్రంథి. ఈ గ్రంథి స్రవించే హార్మోన్లే దేహానికి చురుకుదనాన్నిస్తుంటాయి. అంతేకాకుండా ఈ హార్మోన్ మానసిక, శారీరక ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, కండర వ్యవస్థ, నాడీ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ లాంటివన్నీ కూడా ఈ గ్రంథి ఆధీనంలోనే ఉంటాయి. ఇది ఉత్పత్తి చేసే కాల్సిటోనిన్ అనే హార్మోన్ శరీరంలో కాల్షియం సమతుల్యతను కాపాడుతుంది. ఏవైనా కారణాల వల్ల థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లలో హెచ్చుతగ్గులొచ్చినప్పుడు థైరాయిడ్ సమస్యలు వస్తుంటాయి. థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి మెడకి ముందు భాగంలో ఉంటుంది. దీనిలో నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవటం జరుగుతుంది. ఇది మన శరీరానికి చాలా ముఖ్యమైన హార్మోన్ అన్నమాట. మనం అనేక వయసులో ఈ హార్మోన్ యొక్క ప్రాధాన్యత మారుతూ వస్తూ ఉంటుంది. మొదటి 3 సంవత్సరాల్లో మెదడు యొక్క ఎదుగుదలకి థైరాక్సిన్ హార్మోన్ అనేది చాలా ముఖ్యం. తర్వాత ఎదిగే పిల్లల్లో హైట్ పెరగాలంటే గ్రోత్ హార్మోన్తో పాటు థైరాక్సిన్ హార్మోన్ అనేది తప్పనిసరి. అదేవిధంగా యువతలో ప్యూబర్టల్ చేంజెస్ అంటే సెక్షువల్ మెచ్యూరిటీ చేంజెస్ రావాలంటే సెక్స్ హార్మోన్స్తో పాటు అంటే టెస్టోస్టెరాన్ మరియు ఈస్ట్రోజన్తో పాటు థైరాక్సిన్ హార్మోన్ అనేది నార్మల్గా ఉంటుంది తప్పనిసరి. అదేవిధంగా ఆడవాళ్ళలో గర్భిణీ రావాలన్నా, ఒకళ్ళు గర్భిణీ వచ్చి అది పోకుండా ఉండాలన్నా థైరాయిడ్ హార్మోన్ అనేది నార్మల్గా ఉండటం తప్పనిసరి. అంతేగాని ఆడవాళ్ళు ఎక్కువగా థైరాయిడ్ ఎవరెవరు సంతానంతో లేకుండా బాధపడుతున్నారో, ఒకవేళ సంతానం వచ్చిన ఎక్కువసార్లు గర్భిణీ పోతుందో వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ టెస్టులు చేసుకోవడం తప్పనిసరి. అదేవిధంగా పెద్దవాళ్ళలో కూడా థైరాక్సిన్ హార్మోన్ లోపించడం వల్ల గుండె జబ్బులు, డిప్రెషన్, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా థైరాక్సిన్ లెవెల్స్ ఉన్నదానికన్నా ఎక్కువ ఉన్నా కూడా సమస్యలు ఉంటాయి. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో గుండె సంబంధించి మరియు ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ మెత్తపడి ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా, థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అవి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి మన శరీరం అవసరాల మేరకు నిరంతరం హార్మోన్లను స్రవిస్తూ మన ఒంట్లో జీవక్రియలు క్రమబద్ధంగా జరిగేలా చూస్తుంది. అయితే ఈ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువైనా తక్కువైనా మనలో రకరకాల ఆరోగ్య సమస్యలు కనిపిస్తుంటాయి. థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేస్తే జీవితం మబ్బుగా, మందకొడిగా అయిపోతుంది. ఇదే హైపోథైరాయిడిజం. దీనివల్ల శరీరం లావు కావడం, మందబుద్ధి, మతిమరుపు, పనిపైన ఆసక్తి లేకపోవడం, మలబద్ధకం, రక్తహీనత, రక్తపోటు తగ్గిపోవడం, చర్మం పొడిబారినట్టు ఉండడం, వెంట్రుకలు రాలిపోతుండడం జరుగుతుంది. హైపోథైరాయిడిజం స్త్రీలలో ఉంటే నెలసరి సరిగ్గా రాకపోవడం, 2-3 నెలలకొకసారి రావడం లేక 6 నెలల వరకు రాకపోవడం, రక్తస్రావం చాలా ఎక్కువగా అవుతూ ఉండడం వంటి లక్షణాలు అనిపిస్తాయి. సంతానలేమి సమస్య కూడా తలెత్తుతుంది. ఒకవేళ గర్భం ధరించిన అబార్షన్ కావడం జరుగుతుంది. గర్భిణీగా ఉన్నప్పుడు థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టుకతోనే లోపంతో జన్మించే అవకాశాలుంటాయి. మానసిక ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, గుండె సంబంధిత వ్యాధులతో జన్మించడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యల గురించి చెప్పుకోవాలనుకుంటే ప్రాధాన్యంగా 2 రకాలు ఉంటాయండి. హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం. ఎప్పుడు థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది తక్కువగా ఉత్పత్తి అవుతుందో దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. అదేవిధంగా థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువగా పనిచేయడం వల్ల ఈ థైరాక్సిన్ లెవెల్స్ అనేది బ్లడ్లో ఎక్కువ అవుతుంది, దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం.
ఈ హైపోథైరాయిడిజంకి హైపర్ యొక్క లక్షణాలు చాలా వేరువేరుగా ఉంటాయి. ఎవరెవరు హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారో వాళ్ళకి కొంచెం బరువు పెరగటం, మొహం ఉబ్బటం, కాలు వాయటం, అదేవిధంగా ఒళ్ళు నొప్పులు ఉండటం, కొంచెం బాగా నీరసంగా ఉండటం, ఏ పని చేయాలన్నా చేత కాకపోవటం, ఎక్కువ నిద్ర రావటం, కొంచెం జ్ఞాపక శక్తి మందలించడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదేవిధంగా హైపర్ థైరాయిడిజంతో ఉన్న లక్షణాల గురించి మనం చెప్పుకోవాలంటే వీళ్ళు అత్యధికంగా బరువు తగ్గిపోవటం, గుండె దడ పెరగటం, చేతులు వణగటం, చెమటలు ఎక్కువ రావటం, భయం ఆందోళనకరంగా ఉండటం, ఇలాంటి లక్షణాలు మనం హైపర్ థైరాయిడిజంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒక మనిషి యొక్క లక్షణాలు బట్టి మనం హైపోథైరాయిడిజమా లేదా హైపర్ థైరాయిడిజం అని నిర్ధారించడం చాలా తప్పనిసరి. దీనికి మనం థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అని చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక బ్లడ్ టెస్ట్ అండి. రోజు పొద్దున పడగడుపున ఈ టెస్ట్ ఇస్తే దీంట్లో TSH, T3 మరియు T4 హార్మోన్ లెవెల్స్ అనేది చెక్ చేయబడతాయి. ఎవరెవరు హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారో వాళ్ళకి TSH లెవెల్ ఎక్కువ ఉండి T3 మరియు T4 లెవెల్స్ తక్కువ లేదా నార్మల్ లెవెల్స్లో ఉంటాయి. అదే ఎవరికైనా హైపర్ థైరాయిడిజం ఉంటే వాళ్ళలో TSH హార్మోన్ అనేది తక్కువగా ఉండి T3 మరియు T4 లెవెల్స్ ఎక్కువ లేదా నార్మల్ లెవెల్స్లో ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి హైపో లేదా హైపర్ థైరాయిడిజం నిర్ధారించబడిన తర్వాత వాటికి సంబంధించిన మందులు ఇస్తే ఈ యొక్క వ్యాధి మనం కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంది. హై బీపీ, షుగర్ జబ్బుల్లాగే ఇవాళ థైరాయిడ్ లోపాలనేవి జీవితకాలపు శాపాలుగా పరిణమిస్తున్నాయి. ప్రత్యేకించి మహిళల్లో నేడు హైపోథైరాయిడిజం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మహిళల్లో థైరాయిడ్ లోపాలకు ప్రత్యేకమైన కారణాలు కనిపిస్తాయంటారు నిపుణులు. థైరాయిడ్ లోపాల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి అవసరానికి మించి పనిచేస్తే జీవితం హైరానాగా మారిపోతుంటుంది. అంతా హంగామాగా, కంగారుగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని హైపర్ థైరాయిడిజంగా పిలుస్తారు. థైరాయిడ్ హార్మోన్ అవసరానికి మించి ఉత్పత్తి కావడం వల్ల బరువు తగ్గడం, అధిక రక్తపోటు, చేతులు వణకడం, నిద్రలేమి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరిలో సంతానలేమి సమస్య కూడా ఉంటుంది. స్త్రీలు, పురుషులు, పిల్లలు వీరిలో ఎవ్వరికైనా సరే థైరాయిడ్ సమస్య రావచ్చు. అయితే థైరాయిడ్ సమస్య స్త్రీలలో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. నేటి మన జీవన శైలి గజిబిజిగా తయారవడం, ఒత్తిడులు, ఆందోళనలు పెరిగిపోవడం, శారీరక శ్రమ తగినంత లేకపోవడం, పౌష్టికాహార లోపం వల్ల థైరాయిడ్ వ్యవస్థలో మార్పులు రావడం వల్ల థైరాయిడ్ సమస్యలు మొదలవుతాయి. కుటుంబంలో ఎవరికైనా థైరాయిడ్ సమస్యలున్నప్పుడు కూడా తర్వాతి తరంలో వారికి అవి రావచ్చు. అయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ సమస్యలు వస్తుంటాయి. హైపోథైరాయిడిజం యొక్క కారణాల గురించి మనం మాట్లాడుకోవాలంటే అతి ముఖ్యంగా హ్యాషిమోటో థైరాయిడైటిస్ గురించి చెప్పుకోవాలి. హ్యాషిమోటో థైరాయిడైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్. అంటే మన బాడీలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ తన సొంత అవయవాల మీద అటాక్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. దానిలో భాగంగా హైపోథైరాయిడిజం అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఆటోఇమ్యూన్ కండిషన్స్ అని సహజంగా ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటాయి. అది అనేక జెనెటిక్స్ ప్రభావం వల్ల కూడా ఉంటుందన్నమాట. అందువల్ల మనకి థైరాయిడ్ సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఆడవాళ్ళలోనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆటోఇమ్యూన్ హైపోథైరాయిడిజం కాకుండా మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ లోపించడం వల్ల కూడా హైపోథైరాయిడిజం వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈ కాలంలో మనం అది ఎక్కువగా చూడట్లేదు. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో మరియు ఉప్పులో అయోడిన్ అనేది సప్లిమెంట్ చేయబడుతున్నది కాబట్టి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే హైపోథైరాయిడిజం ఇప్పుడు తక్కువగా చూస్తున్నాం. వీటితో పాటు అనేక కారణాల వల్ల థైరాయిడ్ గ్రంథి అనేది తీసేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎవరెవరికి థైరాయిడ్ గ్రంథిలో కంతి ఏర్పడుతుందో వాళ్ళకి థైరాయిడ్ గ్రంథి అనేది సర్జరీ చేసి తీసేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళల్లో కూడా థైరాయిడ్ గ్రంథి లేకపోవడం వల్ల సర్జరీ వల్ల వచ్చే హైపోథైరాయిడిజం అని చెప్పుకుంటాం. వీళ్ళు కూడా జీవితాంతం థైరాక్సిన్ టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. హ్యాషిమోటో థైరాయిడైటిస్ అనేది హైపోథైరాయిడిజంకి ముఖ్యమైన ప్రాధాన్యమైన కారణం అనమాట. ఈ హ్యాషిమోటో థైరాయిడైటిస్ అనేది ఆటోఇమ్యూన్ కండిషన్. ఆటోఇమ్యూన్ కండిషన్ ఆడవాళ్ళలోనే ఎక్కువగా ఉంటుంది, మగవాళ్ళలో కన్నా. అందువలన మనకి హైపోథైరాయిడిజం అనేది ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం. హైపోథైరాయిడిజంలో మన బాడీ యొక్క మెటబాలిజం బాగా తగ్గిపోవటం వల్ల మనం బాగా టయర్డ్ అవ్వటం, నీరసంగా ఉండటం, ఏ పని చేయాలన్నా మనకి శక్తి ఉండకపోవటం, కొంచెం బరువు పెరగటం, మొహం ఉబ్బటం, కాలు ఉబ్బటం, మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం, కొంచెం మానసిక ఇబ్బందులు ఎదురవ్వటం, జ్ఞాపక శక్తి మందలించటం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదేవిధంగా హైపర్ థైరాయిడిజంలో బాడీ యొక్క మెటబాలిజం ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు ఎక్కువగా బరువు తగ్గిపోవటం, గుండె దడగా ఉండటం, చేతులు వణకటం, చెమటలు ఎక్కువ పట్టడం, ఆందోళనకరంగా ఉండటం. అదేవిధంగా పెద్దవాళ్ళలో అయితే గుండె సంబంధించి ప్రాబ్లమ్స్ అంటే ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అంటాం. అంటే గుండె యొక్క రిథమ్ సంబంధించిన అబ్నార్మాలిటీస్,
మరియు ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ మెత్తగా పడి ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉండటం అనేది హైపర్ థైరాయిడిజంలో ఎక్కువ చూస్తూ ఉంటాం. మనం ప్రధానంగా మానసిక ఇబ్బందుల గురించి చెప్పుకోవాలనుకుంటే హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి కొంచెం డిప్రెషన్, లో మూడ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. హైపర్ థైరాయిడిజంలో ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. మన శరీరం మొత్తాన్ని చురుకెత్తించే అత్యంత కీలక హార్మోన్లు థైరాయిడ్ హార్మోన్లు. మన శరీర అవసరాలకు తగినట్టుగా థైరాయిడ్ గ్రంథి T3, T4 అనే 2 రకాల హార్మోన్లను స్రవిస్తుంది. అయితే శరీరంలో వీటి మోతాదులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఇవి సరిపోతున్నాయా లేక వీటి అవసరం ఇంకా ఎక్కువ ఉందా, వీటిని ఇంకా స్రవించాలా లేక తగ్గించాలా అన్నది గమనిస్తూ అందుకు తగ్గట్టుగా థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించే హార్మోను మరొకటి మెదడులోని పిట్యూటరీ గ్రంథిలో ఉత్పత్తి అవుతుంది. దీన్నే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH అంటారు. థైరాయిడ్ సమస్యల్ని నిర్ధారించేందుకు ఈ TSH అత్యంత కీలకమని చెబుతారు డాక్టర్లు. థైరాయిడ్ సమస్యల్ని నిర్ధారించేందుకు T3, T4లతో పాటు TSH పరీక్షలు చేస్తుంటారు. వీటి విలువల్ని బట్టి మందుల మోతాదును నిర్ణయిస్తారు. థైరాయిడ్ సమస్యల్ని అదుపులో ఉంచుకునేందుకు ఈ మందులను జీవితాంతం వాడాల్సి ఉంటుంది. మనకి పేషెంట్ యొక్క లక్షణాలు బట్టి హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారా లేకపోతే హైపర్ థైరాయిడిజం గురించి బాధపడుతున్నారా మనకి ఒక అవగాహన వస్తుంది. ప్రత్యేకంగా వాళ్ళ థైరాయిడ్ యొక్క గ్రంథి యొక్క సైజు కూడా ఎలా ఉందో చూడటం తప్పనిసరి. ఒకవేళ థైరాయిడ్తో సమస్యతో బాధపడుతున్నారని మీకు అనుమానం వస్తే వెంటనే థైరాయిడ్ ఫంక్షన్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక రక్త పరీక్ష. ఈ పరీక్షలో TSH, T3 మరియు T4 హార్మోన్స్ చెక్ చేయబడతాయి. హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వాళ్ళకి TSH అనేది హార్మోన్ ఎక్కువ ఉండి T3 మరియు T4 హార్మోన్ లెవెల్స్ తక్కువ లేదా నార్మల్లో ఉంటాయి. అదేవిధంగా హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న వాళ్ళకి TSH హార్మోన్ అనేది తక్కువగా ఉండి T3 మరియు T4 హార్మోన్ లెవెల్స్ అనేది ఎక్కువ లేదా నార్మల్ లెవెల్స్లో ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కసారి హైపో లేదా హైపర్ థైరాయిడిజం నిర్ధారించిన తర్వాత కొన్నిసార్లు మనం ఎక్స్ట్రా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషలీ థైరాయిడ్ యొక్క గ్రంథంలో వాపు కానీ కంతి లాంటి ఏదైనా కనిపిస్తే అల్ట్రాసౌండ్ చేయించుకొని ఒక అల్ట్రాసౌండ్లో కొన్నిసార్లు నాడ్యూల్స్ అనేవి మనకి డిటెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ అల్ట్రాసౌండ్ ఫీచర్స్ బట్టి ఆ నాడ్యూల్ ఇంకా దానికి ఇంకా పరీక్షలు చేయాలా లేదా అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న వాళ్ళు కూడా కొన్ని ఎక్స్ట్రా టెస్టులు అనేది కొన్నిసార్లు అవసరం పడుతుంది. దాన్ని టెక్నీషియం 99 థైరాయిడ్ అప్టేక్ స్కాన్ అంటాం. ఈ స్కాన్ ద్వారా థైరాయిడ్ గ్రంథం మొత్తం పూర్తిగా ఎక్కువగా పనిచేస్తుందా లేకపోతే థైరాయిడ్ గ్రంథంలో ఏదో ఒక భాగం కానీ ఏదైనా కంతి కానీ ఎక్కువగా పనిచేస్తుందా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి ఆ ఒక్క సమస్యకి మనం సరైన పరిష్కారం ఇచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా మాట్లాడుకున్నట్టు హైపోథైరాయిడిజంలో ఈ గ్రంథి నుంచి థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవడం వల్ల ఈ న్యాచురల్ హార్మోన్ ఏది బాడీలో తక్కువ ఉందో మనం బయట నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. చాలామందికి ఈ హాషిమోటో థైరాయిడైటిస్ అనేది పర్మనెంట్ కండిషన్. అంటే వాళ్ళ థైరాయిడ్ గ్రంథం జీవితాంతం తక్కువగా చేయడం జరుగుతుంది. అందువలన ఈ థైరాక్సిన్ హార్మోన్ కూడా లైఫ్ లాంగ్ వేసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ వేసుకునే టైంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ ట్యాబ్లెట్ అనేది రోజు లెగిసిన వెంటనే ఏమి తినకుండా ఫస్ట్ చేయాల్సింది ఒక మంచినీళ్ళు గ్లాస్తో ఈ ట్యాబ్లెట్ వేసుకోవటం. ఈ ట్యాబ్లెట్తో పాటు ఎలాంటి ట్యాబ్లెట్స్ కూడా కలిపి వేసుకోరాదు. ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక 45 నిమిషాల దాకా ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అంటే టీ కానీ కాఫీ కానీ టిఫిన్ కానీ ఏది తీసుకోకుండా ఉంటేనే ఈ ట్యాబ్లెట్ అనేది అరిగి మనకు బాడీలో బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హైపర్ థైరాయిడిజం నిర్ధారించబడితే దానికి అనేక ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. మందులు, యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అని అంటాం. చాలామందికి మనం ముందు అది ఇచ్చి వాటితో రెస్పాన్స్ ఉందో లేదో చూస్తాం. ఒకవేళ రెస్పాన్స్ లేకపోతే వీళ్ళకి సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది రేడియో అయోడిన్ థెరపీ అంటాం. అంటే రేడియో అయోడిన్ థెరపీ అంటే మన నోటి ద్వారా రేడియేషన్తో కూడిన ఒక పదార్థం నోటి ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా మినిమల్ రేడియేషన్ అన్నమాట. ఈ రేడియో అయోడిన్ ట్రీట్మెంట్ వల్ల కూడా మన సర్జరీ లేకుండా ఎక్కువగా పనిచేస్తున్న థైరాయిడ్ గ్రంథాన్ని డ్యామేజ్ చేయటం జరుగుతుంది. దీనివల్ల మన సర్జరీ వల్ల వచ్చే రిస్క్స్ మనం ఈ రేడియో అయోడిన్ ట్రీట్మెంట్ వల్ల మనం అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. కొంతమందికి ఎవరెవరికి థైరాయిడ్ గ్రంథం ఒక సైజ్ చాలా ఎక్కువగా ఉందో వాళ్ళ యొక్క వాయిస్లో చేంజెస్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఫుడ్ తినేటప్పుడు కొంచెం మింగుడు పడకపోవడం కానీ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి మనం సర్జరీ చేసి థైరాయిడ్ గ్రంథం తీసేయాల్సి. థైరాయిడ్ లోపాలకు చికిత్స తీసుకోవాలా అలాగే వదిలేయచ్చా అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. నిజానికి పురుషుల విషయం ఎలా ఉన్నా మహిళల విషయానికి వచ్చేసరికి థైరాయిడ్ను చాలా కీలకమైన హార్మోన్గా చెప్పుకోవాలి. ఋతుచక్రం మొదలుకొని బరువు పెరగటం వరకు థైరాయిడ్ హార్మోనే కీలకం. థైరాయిడ్ సమస్యలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరం మొత్తాన్ని చురుకెత్తించే అత్యంత కీలకమైన థైరాయిడ్ హార్మోన్ల విషయంలో తరచూ ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. సమస్య ఉన్నట్టే ఉంటుంది, కానీ చికిత్స ఆరంభించాల్సిన అవసరం ఉందా లేదా అనేది అర్థం కాదు. నిజంగా సమస్య ఉందా లేక అది సహజంగా తలెత్తిన శారీరక పరిణామమేనా అన్న అనుమానం పీడిస్తుంటుంది. చాలామందిలో ఎదురయ్యే సంశయము ఇది. డోలాయమాన పరిస్థితి. పరీక్ష చేసి చూస్తే విలువల్లో కొద్దిగా తేడా కనపడుతుంది. మరీ ఎక్కువుంటే చికిత్స ఎలాగూ తప్పదు. కానీ కొద్దిగా పెరిగినప్పుడు చికిత్స ఆరంభించాలా అక్కర్లేదా? స్థాయిలు పెరిగి ఉన్నంత మాత్రాన అందరికీ చికిత్స ఆరంభించాల్సిన అవసరం లేదని చెబుతారు డాక్టర్లు. వ్యక్తిని బట్టి, బరువును బట్టి, వయస్సును బట్టి, పరిస్థితులను బట్టి దీనిపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అవసరమైతే మరికొన్ని పరీక్షలు చేసైనా ఏం చెయ్యాలి అన్నది నిర్ధారించుకోవాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. ఎవరెవరు హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారో వాళ్ళు థైరాక్సిన్ హార్మోన్ టాబ్లెట్స్ అనేది తప్పనిసరిగా జీవితాంతం వాడాల్సి ఉంటుందండి. చాలామంది కొన్ని రోజులు వాడి సొంతంగా టెస్ట్ చేసుకుని టెస్ట్ నార్మల్గా ఉంటే టాబ్లెట్స్ ఆపేయడం జరుగుతుంది. అలా చేయరాదు. ఎవరెవరు థైరాయిడ్తో బాధపడుతున్నారో వాళ్ళు క్రమంగా రోజు మందులు వేసుకుంటూ మధ్యలో TSH అనే హార్మోన్ చెక్ చేసుకుని దాన్ని బట్టి డోస్ వెంటనే మీ డాక్టర్ని సంప్రదించి దాని యొక్క థైరాయిడ్ యొక్క డోసు పెంచడమో లేదా తగ్గించడం లేకపోతే అదే డోస్ కంటిన్యూ చేయడం అనేది దాని గురించి మీ డాక్టర్ని సంప్రదించి మీరు సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సొంతంగా మోతాదు మీరు టాబ్లెట్లు ఆపకూడదు. తప్పకుండా మీ డాక్టర్ని సంబంధించి మీ డోస్ ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరెవరు హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న ఆడవాళ్ళు ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే తప్పనిసరిగా TSH హార్మోన్ టెస్ట్ చేసుకుని అది నార్మల్గా ఉంటేనే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం మంచిదండి. ఎందుకంటే ఒకవేళ మీ థైరాక్సిన్ హార్మోన్స్ తక్కువ ఉండి TSH లెవెల్స్ ఎక్కువ ఉంటే వెంటనే డోస్ అడ్జస్ట్ చేసుకుని TSH నార్మల్ వచ్చిన తర్వాతే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే అన్కంట్రోల్డ్ హైపోథైరాయిడిజం వల్ల ప్రెగ్నెన్సీలో అబార్షన్ రిస్క్ మరియు ప్రెగ్నెన్సీలో BP వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో థైరాక్సిన్ హార్మోన్ అనేది తప్పనిసరిగా క్రమంగా మిస్ అవ్వకుండా వాడాల్సిన అవసరం తప్పనిసరి. ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు పెరుగుతున్న బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా థైరాక్సిన్ హార్మోన్ చాలా ముఖ్యమైన హార్మోన్. అందువలన ప్రెగ్నెన్సీలో ఈ టాబ్లెట్ క్రమంగా వాడటం తప్పనిసరి. సో మనం అంతకుముందు చెప్పినట్టు అయోడిన్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ అనే హైపోథైరాయిడిజం అనేది వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అదృష్టశాస్తు మన ఫుడ్లో అయోడిన్ అనేది సప్లిమెంట్ అవటం వల్ల మనకి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే హైపోథైరాయిడిజం తక్కువగా చూస్తున్నాం. సో ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వాళ్ళు క్రమంగా టాబ్లెట్ వేసుకోవటం. టాబ్లెట్ వేసుకుంటున్నప్పుడు ఈ టాబ్లెట్తో పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా 45 నిమిషాలు గ్యాప్ ఇచ్చే మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం వల్ల ఈ థైరాయిడ్ హార్మోన్ అరుగుదలకి తోడ్పడే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా క్రమంగా ఎక్సర్సైజ్, మంచి హెల్తీ లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ ఫాలో అవటం వల్ల మిగతా వ్యాధులు అంటే షుగరు, BP, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు రాకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. మీరు తీసుకున్న ఆహారంలో అయోడైజ్ సాల్ట్ వాడటం వల్ల అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే హైపోథైరాయిడిజం రాకుండా మీరు జాగ్రత్త పడచ్చండి. వీటితో పాటు మీరు తీసుకున్న వెజిటబుల్స్లో ఎస్పెషల్లీ క్యాలీఫ్లవర్, క్యాబేజ్ లాంటివి రాగా కన్స్యూమ్ చేయకుండా కుక్ చేసిన తర్వాతే తీసుకోవటం వల్ల మీరు థైరాయిడ్ సమస్యలు తగ్గించే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ సమస్యల్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. కొన్నిసార్లు థైరాయిడ్ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి. ఇక థైరాయిడ్ లోపాలతో బాధపడుతున్నప్పుడు జీవనశైలి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఆహారంలో అన్ని పోషక విలువలు ఉండేలా సమతులాహారం తీసుకోవాలి. నిత్యం 1 గంట పాటైన నడక, జాగింగ్, డాన్స్, యోగా లాంటివి చేయడం మేలు. ఇక ఒత్తిడులు, ఆందోళనలు ఉంటే యోగా, ధ్యానం, ప్రాణాయామాల సహాయంతో వాటిని తగ్గించుకోవాలి. శారీరక బరువును అదుపులో ఉంచుకోవాలి. అయోడిన్ ఉన్న ఉప్పును వాడుకోవడం మంచిది. అలాగే తరచుగా థైరాయిడ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. డాక్టర్ సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. గర్భం ధరించినప్పుడు చాలామంది థైరాయిడ్ మందుల్ని మానేస్తుంటారు. అలా మానేయకూడదు. అలాగే సొంతంగా మందుల మోతాదును మార్చుకోవడం మంచిది కాదు. ఈ జాగ్రత్తలు థైరాయిడ్ సమస్యల్ని చక్కగా అదుపులో ఉంచుతాయి. థైరాయిడ్ లోపాన్ని అధిగమించడానికి నిత్యం క్రమం తప్పకుండా మందుల్ని మింగడం ఒక్కటే పరిష్కారం. ఓవైపు క్రమం తప్పకుండా మందులు మింగుతూ మరోవైపు ఆహారపు అలవాట్లు, జీవన సరళిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు థైరాయిడ్ సమస్యల్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. అందరిలాగే హాయిగా జీవనం సాగించవచ్చు.